ప్రతి పేదవాడిని లక్షాధికారులు చేయడమే లక్ష్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, సీఎం చంద్రబాబు నాయుడు పీఎం విశ్వకర్మ యోజన కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ అన్నారు. చిత్తూరు నగరంలోని ఇరువారం పీహెచ్ కాలనీ నాక్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పీఎం విశ్వకర్మ యోజన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడారు. చిరు వ్యాపారస్తులు, నిరుద్యోగులు, వర్తకులు, వ్యాపారస్తులను ఉన్నత స్థాయికి తీసుకెళ్లడానికి రుణాలు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తుందన్నారు. ఈ రుణాలను పొందిన వారి వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకుని ఉన్నత స్థితికి ఎదగాలని ఆకాంక్షించారు. ఆయన కోరిక చాలా మంది పెద్ద పెద్ద వ్యాపారస్తులు ఈ రోజు మీరు చూస్తే అందరూ ఒకనాటి చిన్న స్థాయి నుండి ఒక మంచి స్థాయికి ఎదిగి అందరికీ అవకాశం కల్పించిన విధానాన్ని అంతా తెలిసిన వ్యక్తిగా మన ముఖ్యమంత్రి కూడా మీరు గమనించారో లేదో, ఏ ఒక్క పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేని కుటుంబం నుండి, ఒక చిన్న రైతు కుటుంబంలో నుండి ఈరోజు దేశ విదేశాల్లో కీర్తిని కూడా పొందాడు అంటే ఆ పట్టుదల. సో ఈ కార్యక్రమాన్ని ఎందుకు పెట్టారంటే ప్రధాని ఈ కార్యక్రమంలో పాతవారు మనం గమనించామంటే ఆచార్యులు కావచ్చు, మేస్త్రులు కావచ్చు, చాలా కష్టపడి పని చేసేవాళ్ళు. అప్పుడు లిఫ్ట్లు లేవు, కాంక్రీట్ మిషన్ లేదు, చేతులతో కలిపేవాళ్ళు. ఇప్పుడు కాంక్రీట్ మిషనరీస్ వచ్చాయి. అలాగే చేతి వృత్తులు అనేక మీరు ఇక్కడ పెట్టినవి 2 కావచ్చు, కానీ 18ని మీకు ఎక్స్ప్లెయిన్ చేశారు. కాబట్టి మీరందరూ కూడా మరి ముఖ్యంగా కార్పెంటర్స్కి ఎక్కడో ల్యాండ్ కూడా మొన్న పట్టాలు ఇచ్చాము. అక్కడ బోరు, కరెంటు అయితే కూడా ఏర్పాటు చేస్తా ఉన్నాము. మీ అందరికీ మన కలెక్టర్ గారు చెప్పినట్టు ఆ హ్యాండ్ బుక్లో ఉండేది ఫస్ట్ మీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి మనలో నిజాయితీ ఉండాలి. ఆ ₹1,00,000 మనం కానీ 5% ఆఫ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో కరెక్ట్గా కానీ కట్టగలిగితే తర్వాత